బీజేపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి స్థానం టికెట్ కోసం పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీటు కోసం నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. టికెట్ తమకేనంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ మల్కాజ్గిరి లోక్సభ సీటు కోసం రేసులో ఉన్న నేతలు ఎవరు? పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హీట్ మొదలైంది. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు సీనియర్లు సిద్ధమయ్యారు. టికెట్ల కోసం ఢిల్లీ పెద్దలతో పైరవీలు చేయించుకుంటున్నారు. టికెట్ తమకే గ్యారంటీ అని కొందరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై కన్నేసిన కొందరు నేతలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వరుసగా సమావేశాలు పెడుతూ తామే అభ్యర్థులు అంటూ సంకేతాన్ని ఇస్తున్నారు. బీజేపీలో మల్కాజ్గిరి సీటు హాట్ టాపిక్ గా మారింది. ఈ సీటు కోసం పలువురు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సీట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. గతంలో తన తండ్రి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాను మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని వీరేందర్ గౌడ్ భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మల్కాజ్గిరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 2014లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన రాజకీయ సమీకరణాలు కలిసి రాలేదు. కానీ 2019లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం అడిగినా ఈ నేత ఆసక్తి చూపలేదనే టాక్ ఉంది. దీంతో అప్పట్లో బండి సంజయ్కి సీటు ఇవ్వడంతో గెలిచారు. ఇక ఈసారి మాత్రం తప్పకుండా పోటీ చేయాలని మురళీధర్ రావు భావిస్తున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గం క్యాడర్తో సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీలో మరో కీలక నేత ఈటెల రాజేందర్ కూడా మల్కాజ్గిరి లోక్సభ సీటు ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ లో ముఖ్య నేతగా ఎదిగిన ఈటెల పలు కారణాలతో ఆ పార్టీకి దూరమై బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి పార్టీ గ్రాఫ్ పెంచారు. ఇక గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు హుజూరాబాద్ తో పాటు అటు గజ్వేల్ నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యారు. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తన సన్నిహితులతో చెప్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొందరు సన్నిహితులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అధిష్టానం అభ్యర్థులను ప్రకటించక ముందే మల్కాజ్గిరి నుంచి తానే పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ చెప్పడంపై ఇతర ఆశావహులు మండిపడుతున్నారు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఈ నేత కాంగ్రెస్ కోటికి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో టికెట్ ఎవరికి దక్కుతుందో, సీటు రాని నేతలు ఏం చేస్తారో చూడాలి మరి.